నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకొచ్చాను. ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ చెప్పే ముందు 2 వాస్తవాలు మీకు చెప్తాను. అవి విని నిజమో కాదో మీరే గ్రహించండి. ఒక్కొక్కసారి కొన్నిటిని మనకు ఉపయోగకరంగా ఉంటాయని ఏర్పాటు చేసుకున్నవి మనకంటే కూడా ఇతరులకే ఎక్కువ ఉపయోగపడతాయి. ఇక రెండవది, సముద్రంలో నీళ్లు ఎన్ని ఉన్నా అది నదిలోని నీళ్ల కోసమే ఆశపడుతుంది. కొంతమంది కూడా అంతే. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా ఇతరులకున్న వాటి మీదే ఎక్కువ ఆశపడతారు. అవునా కదా? సరే, ఇక కథలోకి వచ్చేస్తాను. ఇది ఒక చిన్న కథ. ఒకసారి రాజుగారు సైనికులతో పాటు అడవిలోకి వేటకు వెళతాడు. వేసవికాలం, అది కూడా మధ్యాహ్న సమయం. ఎప్పుడు దారి తప్పాడో తెలియలేదు. తనని ఫాలో అవుతున్న సైనికులు కూడా కనపడట్లేదు. దారి తెలియట్లేదు. దాహం బాగా వేస్తుంది. అక్కడ దగ్గరలో చెట్లు నరుకుతున్న ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి రాజు అడుగుతాడు, నాకు బాగా దాహం వేస్తుంది, తాగడానికి మంచినీళ్ళు ఇస్తావా అంటాడు. ఈ కట్టెలు కొట్టే వ్యక్తి పైనుండి కిందకు చూస్తాడు రాజుగారిని. చూస్తే మహారాజులా ఉన్నారు అనుకుని రాజుగారికి ప్రణామం చేస్తాడు. మహారాజా, చెప్పండి, నా నుండి మీకు ఏం సేవ కావాలో అంటాడు. రాజుగారు ముందుగా తాగడానికి మంచినీళ్ళు ఇమ్మంటాడు. రాజుగారు నీళ్లు తాగిన తర్వాత, నాకు దారి చెప్పు, ఈ అడవి నుంచి బయటకు ఎటువైపు నుండి వెళ్లాలో నేను దారి తప్పిపోయాను అని అంటాడు. ఆ కట్టెలు కొట్టే వ్యక్తి రాజుగారికి దారి చూపెడతాడు. వెళ్తూ వెళుతూ రాజుగారు అంటారు, ఎప్పుడైనా రాజధానికి వచ్చినప్పుడు నన్ను కలువు, నేను నీకు ఒక మంచి బహుమానం ఇస్తాను. ఇప్పుడైతే నా దగ్గర ఏమీ లేదు అని అంటాడు. కట్టెలు కొట్టే వ్యక్తి తన పని ముగించుకొని సంతోషంతో ఇంటికి వెళ్ళి ఈ మాటలు తన భార్యకు చెప్తాడు. ఈరోజు రాజుగారు నా దగ్గరకు వచ్చారు, మంచినీళ్ళు అడిగారు, దారి తప్పిపోతే నేనే దారి చూపించాను. అలాగే వెళ్ళేటప్పుడు రాజుగారు ఒకసారి రాజ్మహల్కు రమ్మన్నారు, ఒక మంచి బహుమానం ఇస్తారని భార్యకి చెప్తాడు. ఇద్దరూ సంతోషంతో ఉంటారు. ఈ కట్టెలు కొట్టే వాని భార్య అంటుంది, ఎప్పుడో వెళ్ళడమేంటి, రేపొద్దున్నే బయలుదేరి వెళ్ళండి అంటుంది. మరుసటి రోజు ఉదయం ఈ వ్యక్తి రాజ్మహల్కి బయలుదేరతాడు. రాజుగారిని కలవడానికి రాజ్మహల్ దగ్గరికి వెళ్ళి సైనికులతో అంటాడు, నేను రాజుగారిని కలవాలి, నన్ను రాజుగారు కలవమన్నారు అంటాడు. సైనికులకు అర్థం కాదు. రాజుగారికి ఈ కట్టెలు కొట్టే వ్యక్తితో పనేంటి అని అనుకుని, అయినా సరే సైనికులు వెళ్ళి రాజుగారికి చెప్తారు, కట్టెలు కొట్టే వ్యక్తి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అని రాజుగారికి చెప్తారు. రాజుగారు వెంటనే అతన్ని లోపలికి రానివ్వండి అంటాడు. ఈ కట్టెలు కొట్టే వ్యక్తి పేదరికంతోనూ చిరిగిన బట్టలతోనూ ఉండడం రాజుగారు చూస్తారు. రాజుగారు అనుకుంటారు, ఏం చెయ్యాలి, ఇతనికి ఎలాంటి సహాయం చెయ్యాలి ఈ వ్యక్తికి అని అనుకుంటారు రాజుగారు. రాజుగారికి ఒక మంచి గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్లో చందనపు చెట్లుంటాయి, మంచి సువాసనిస్తూ ఉంటాయి. రాజుగారు అనుకుంటాడు, చెట్లు నరికేవాడు కదా, చెట్ల విషయంలో కొంత పరిజ్ఞానం ఉండి ఉంటుందనుకొని ఆ చందన చెట్ల గార్డెన్ను ఆ వ్యక్తికి ఇస్తాడు. ఈ కట్టెలు కొట్టే వ్యక్తి మహా సంతోషంతో ఉంటాడు. ఒక పెద్ద గార్డెన్నే నా పేరు మీద ఇచ్చాడు అనుకొని సంతోషంతో ఇంటికి వెళ్ళి తన భార్యకు చెప్తాడు. తర్వాత ఈ చందనం చెట్లు గార్డెన్ని చూసుకుంటూ ఉంటాడు. కట్టెలు కొట్టే వ్యక్తి కనుక వాటిని నరికేసి కాల్చుతూ బొగ్గు తయారు చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటాడు. ఇలా ఒక్కొక్క చెట్టు నరుకుతూ నరుకుతూ చాలా వరకు గార్డెన్ అంతా ఖాళీ అయిపోతుంది. గార్డెన్ నిదానంగా ఒక గ్రౌండ్లా మారిపోతుంది. ఒకరోజు రాజుగారికి ఈ కట్టెలు కొట్టే వ్యక్తి గుర్తొస్తాడు. రాజుగారు అనుకుంటాడు, ఈ కట్టెలు కొట్టే వ్యక్తికి నేను ఒక గార్డెన్ ఇచ్చాను కదా, అతను దాన్ని ఎంత సుందరంగా చేసుంటాడో కదా ఇంకా అని అనుకుంటూ అతన్ని కలుద్దామని ఆ గార్డెన్కి వెళ్తాడు. అక్కడ చందన గార్డెన్ లేదు. రాజుగారికి అర్థం కాలేదు. ఏమైంది అని లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడ చూసినా బొగ్గుతో కుప్పలు కుప్పలు పడున్నాయి. కొన్ని చెట్లు మాత్రమే ఉన్నాయి.
అది కూడా కేవలం నీడ కోసం అన్నట్లుగా. ఆ గార్డెన్ పరిస్థితిని చూసి రాజుగారు ఈ కట్టెలు కొట్టే వ్యక్తిని అడుగుతాడు, ఏంటి ఈ గార్డెన్ పరిస్థితి ఎలా చేశావని. వెంటనే అతను అంటాడు, మహారాజా, మీకు చాలా ధన్యవాదాలు. నా జీవితం బాగుపడింది. నేను ప్రతిరోజు చాలా దూరం వెళ్ళి కట్టెలు కొట్టి బొగ్గును తయారు చేసి అమ్ముతూ ఉండేవాణ్ణి. ఈరోజు దూరంగా వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడే బొగ్గు తయారు చేస్తున్నా. ఇంతకుముందు చాలా పేదవాళ్ళం. ఈరోజు మేము 4 డబ్బులు సంపాదించుతున్నాము అంటే అది మీ దయవల్నే అని అంటాడు. రాజుగారికి అర్థమవుతుంది, ఈ వ్యక్తి ఈ గార్డెన్ను పూర్తిగా నాశనం చేసేశాడు అని, చందనం చెట్లు కాల్చి బూడిద చేశాడు అని. రాజుగారు ఏమీ మాట్లాడలేదు. ఈ వ్యక్తితో అంటాడు, ఒక పని చెయ్యి, ఒక చిన్న చెట్టు కొమ్మను తీసిచ్చి దీన్ని నువ్వు బజార్లో అమ్మి రమ్మంటాడు. ఇప్పుడే వెళ్ళి దాన్ని అమ్మిరా, ఎంత డబ్బులు వచ్చాయో వచ్చి చెప్పమంటాడు. ఆ వ్యక్తి బజారుకు వెళ్ళి ఆ చందనపు చెట్టు మొక్కను అమ్మగా వచ్చిన డబ్బు చూసి కళ్ళు తిరుగుతాయి. చిన్న చెట్టు కొమ్మకే ఇంత డబ్బు వస్తే మరి చెట్లునే అమ్మితే మరి ఎంత డబ్బు వచ్చేదో అనుకుంటూ, ఇంత ఖరీదైన గార్డెన్ రాజుగారు నా పేరు మీద రాసి ఇస్తే నేను చేసిందేంటని రాజుగారి కాళ్ల మీద పడి, నన్ను క్షమించి రాజా అంటూ ప్రాధాయపడతాడు. మీరు నాకు బంగారాన్నిచ్చారు, నేను దాన్ని ఇనుమనుకొని పనిచేశా అని అంటాడు. ఇది చిన్న కథే. ఈ కథ కట్టెల కొట్టేవాడు, రాజుగారు, చందనపు చెట్ల గార్డెన్లదే కాదు. ఈ కథ నీది, నాది, మనందరిది. ఈ చందనపు చెట్లు గార్డెనే మన శరీరం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనిషి జన్మగా జన్మిస్తారు అంటారు. మనిషిగా మనకు ఈ శరీరం ఎంతో ఆరోగ్యంగా దొరికింది. మన శరీరం ఒక చందనపు చెట్ల గార్డెన్ లాంటిది. ఎంతో ఆరోగ్యవంతమైన శుద్ధమైన శరీరాన్ని కోపంతోనూ ద్వేషంతోనూ పగా ప్రతీకారాలతో నింపుకొని నాశనం చేసుకుంటున్నారు. ఆ వ్యక్తి గార్డెన్ని ఎలా పాడు చేశాడో మనం కూడా మన ఆరోగ్యవంతమైన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాము. పూర్తిగా పాడైపోయిన తర్వాత కానీ ఈ శరీరం యొక్క విలువ తెలియట్లేదు. ఇంకా సమయం మిగిలే ఉంది. ఈ చందనపు చెట్టు లాంటి శరీరాన్ని చక్కగా ఉపయోగించండి. సరైన పద్ధతిలో మన శరీరాన్ని వాడండి. మన జీవితాలు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. నెగిటివ్ థాట్స్ మన శరీరంలో ప్రవేశించకుండా చూసుకోవాలి. అనవసరమైన కోపాన్ని, ద్వేషాన్ని, చెడు ప్రవర్తనను, జలసీని, పగను ప్రవేశింపకుండా చందనం లాంటి శరీరాన్ని కాపాడుకోండి. హాని కలిగించే అలవాట్లతో కాల్చి నల్లటి బొగ్గులా మీ శరీరాన్ని తయారు చేసుకోకండి. సరైన వాటినే స్వీకరించండి. కష్టపడండి. ఇష్టంతో పనిచేయండి. పైనున్న దేవుని ఆశీర్వాదాలతో జీవితాన్ని జీవించండి. మీకు గనక ఈ మాటలు నచ్చినట్లయితే ప్రేమతో ఒక చిన్న కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.